నమస్కారం. స్వామి శరణం. నేను ధర్మేందర్ కాంట్రాక్ట్స్ మినిస్టర్ హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నెక్సాన్ కొత్త వెహికల్ ఫేస్ లిఫ్ట్ మోడల్, ఇది బేసిక్ వెహికల్ అండి. ఈ వెహికల్లో ఎటువంటి యాక్సెసరీస్ రాలే, మనం కంప్లీట్ దీన్ని హై ఎండ్గా మార్చినాం. సో ఫేస్ లిఫ్ట్ న్యూ వెహికల్ని బేసిక్ నుంచి హై ఎండ్గా మార్చినాం. సో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు రకాలుగా నేను చూపిస్తాను ఏ వేసానని. చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్లో ఇది ఫ్రంట్లో కనపడుతుంది చూడండి. ఇది ఏబిఎస్ ప్రొటెక్షన్ బంపర్ అని కూడా చెప్పొచ్చు. ఇది 100% దీనివల్ల ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. సో వెహికల్కి సేఫ్టీగా కూడా ఉంటుంది. ఏదైనా టచ్ అయితే ఫస్ట్ మన బండి కన్నా ఇక్కడ ముందు పార్ట్ ఇదే టచ్ అవుతుంది. దీన్ని ఫ్రంట్ బ్యాక్ డెఫ్యూజర్ అని కూడా అంటారు, ప్రొటెక్షన్ గార్డ్ కూడా అంటారు. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్లో వచ్చింది. ఇప్పుడు మీరు ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు. సేమ్ ఇలాగే నేను బ్యాక్ వ్యూలో కూడా ఎట్లా ఉందో చూపిస్తాను రండి. ఇది చూడండి, సేమ్ డెఫ్యూజర్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీని మీద నెక్సాన్ రాసుని చూడండి. సో ఈ డెఫ్యూజర్ అనేది మనం పెట్టాం. ఏదైతే గ్రే కలర్ కనపడుతుందో ఈ డిఫ్యూజర్, ఇది ఫ్రంట్ బ్యాక్ బాడీ ఫిట్ డెఫ్యూజర్ అంటారు. ఆ రియర్ ప్రొటెక్షన్ ఫ్రంట్ ప్రొటెక్షన్ బంపర్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు. సో దీంతో పాటు మనం కొన్ని యాక్సెసరీస్లో డోర్ గార్డ్, ఇది సైడ్ క్రోమ్ బీడింగ్. సో ఈ డోర్ హ్యాండిల్ క్రోమ్, ఇది నార్మల్ బ్లాక్ వచ్చింది, కొంచెం మంచి లుక్ ఉండడానికి దీనికి స్టెయిన్లెస్ స్టీల్ వేసాము. డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్, డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్. ఇది యాక్చువల్లీ క్రోమ్ లైన్, బ్లూ పైన కవర్ ఉంది, తీస్తే మళ్ళీ క్రోమ్ కనబడుతుంది. ప్లస్ దీంతో పాటు మనకు ఈ పైన రూఫ్ రైల్స్ కనపడుతుంది చూడండి. ఈ రూఫ్ రైల్స్ కూడా మనమే పెట్టాము. ఇవన్నీ ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ కింద వస్తుంది. సో సైడ్ బీడింగ్, డోర్ గార్డ్, డోర్ హ్యాండల్ క్రోమ్, డోర్ వైజర్, సైడ్ బీడింగ్. ప్లస్ ఇక్కడ చూడండి, ఇది వీల్ కవర్. షోరూమ్ నుంచి ఈ వీల్ కవర్ రాలేదు. సింపుల్గా ఇప్పుడు అలై వీల్స్ అంటే పెద్ద బడ్జెట్ కాబట్టి సింపుల్గా అలై వీల్స్ లాంటి లుక్ ఉండే ఒక వీల్ కవర్ కూడా మనం పెట్టడం జరిగింది. ప్లస్ ఈ మడ్ ఫ్లాప్, ఈ బురద కొట్టకుండా 4 మడ్ ఫ్లాప్ మనం ఈ వెహికల్కి పెట్టాం. సో ఇది కొత్త వెహికల్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కాబట్టి దీనికి యాక్సెసరీస్ జనరల్గా మార్కెట్లో చాలా తక్కువ, కానీ మన దగ్గర అన్ని ఫుల్ కంప్లీట్ యాక్సెసరీస్ వచ్చినాయి. అన్నిటితో పాటు ఇక్కడ మీరు రిమోట్ చూస్తున్నారు. షోరూమ్ నుంచి ఓన్లీ బేసిక్ తాళమే వచ్చింది. సో మనం దీన్ని ఫ్లిప్ మీ కింద మార్చి ఫ్లిప్ కీ అలాంగ్ విత్ లాక్ అండ్ లాక్ సిస్టమ్ పెట్టాం. సో మనం ఇప్పుడు రిమోట్ లాక్ ద్వారా ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఫుట్ స్టెప్ గార్నిష్. సో మనకు లోపల ఎక్కేటప్పుడు దిగేటప్పుడు షూస్ అది తగలకుండా, గీతలు పడకుండా దీన్ని ఫుట్ స్టెప్ గార్నిష్ కింద మనం ఇది పెట్టాము. లోపల దీనికి సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, స్టీరింగ్ కవర్, ఇలాంటి అన్ని యాక్సెసరీస్ చేశాము. దీంతో పాటు ఇక్కడ లోపల చూడండి, ఇది ఎల్ఎల్ఎం మ్యాట్ అంటారు. సో ఈ మ్యాట్ మనకు కంప్లీట్గా డిటాచబుల్, తీసి క్లీన్ చేసుకోవచ్చు. ట్రే మ్యాట్ అని కూడా అనవచ్చు. సో ఈ సీట్ కవర్, మ్యాటింగ్, స్టీరింగ్ కవర్, ఇవి అన్నిటితో పాటు మెయిన్ దీంట్లో ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది పెట్టాం. సో ఈ వెహికల్ సిస్టమ్ రాలేదు, మనం 9 ఇంచెస్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టి 4 కెమెరా దీనికి పెట్టి కంప్లీట్ 360 కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. సో నేను కెమెరా చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించాను ఫ్రంట్ కెమెరా ఎక్కడ వస్తుంది. ఇది సైడ్లో ఇండికేటర్స్ కెమెరా అంటారు. ఇది రైట్ ఆర్ లెఫ్ట్ 2 ఇండికేటర్లు ఈ కెమెరా వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్లో కూడా ఒక కెమెరా పెట్టాము. ఇక్కడ చూడండి, ఈ మిర్రర్ది కూడా ఒక కెమెరా పెట్టాము.
సో ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా అనేది పెట్టాము. సో మనకేంటంటే వెహికల్ స్టార్ట్ అవ్వగానే 4 కెమెరా ఆన్ అవుతుంది. 360 డిగ్రీ ప్రొవిజన్ అనేది వస్తుంది. దీంట్లో మనం 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ 360 డిగ్రీ వేసాము. సో 360 డిగ్రీలో మనకు చూడండి కంప్లీట్గా వెహికల్ స్టార్ట్ అవ్వగానే మనకు టోటల్ 360 డిగ్రీ వ్యూ కనబడుతుంది. సో 360లో మనకు ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ టోటల్ ఇమేజ్ అనేది మనకు కనబడుతుంది. మనం ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ సపరేట్ చూసుకోవచ్చు, బ్యాక్ కావాలంటే బ్యాక్ చూసుకోవచ్చు, రైట్, లెఫ్ట్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఇదేమో ఫుల్ 4 ట్రాక్ వ్యూ. అలాగే ఫ్రంట్ వ్యూ, రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్. దీంట్లో మనకు యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ అన్నీ ఉన్నాయి. వెహికల్ బేసిక్ వెహికల్ కాబట్టి దీంట్లో ఎటువంటి స్పీకర్ షోరూమ్ నుంచి రాలేదు. నేను కంప్లీట్ దీంట్లో ఒక 2 కోయాక్సిల్ 2 కాంపోనెంట్ స్పీకర్ అనేది వేసాను. ఇవి కాంపోనెంట్ స్పీకర్ ఏంటంటే ఇన్బిల్ట్ ఫ్రంట్ 2 ట్యూటర్స్, ఒక చిన్న క్రాస్ ఓవర్, ఒక స్పీకర్స్తో పాటు ఒక కాంపోనెంట్ స్పీకర్ అనేది ఫ్రంట్లో పెట్టా. బ్యాక్ సైడ్లో కోయాక్సిల్ స్పీకర్. సో 4 స్పీకర్స్ మనమే దీనికి పెట్టాము. ఒకసారి నేను సౌండ్ సిస్టమ్ వింటాను, వినండి. దీంట్లో 2 కాంపోనెంట్ 2 కోయాక్సిల్ పెట్టాము. సౌండ్ ఎఫెక్ట్ చూడండి, పిక్చర్ క్లారిటీ కూడా చూడండి. దీంట్లో ఎటువంటి యాంప్లిఫైర్ ఊఫర్ కూడా మనం పెట్టలేదు. సింపుల్ 4 స్పీకర్ సిస్టమ్తో ఈ ఎఫెక్ట్ తీసుకొచ్చాము. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఒక హార్న్ కూడా మనం పెట్టడం జరిగింది. సౌండ్ వింటున్నారు కదా, నార్మల్ హార్న్ వచ్చింది. సో ఈ స్టీరింగ్ కవర్ కూడా చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా దీన్ని ప్రాపర్గా కవర్ చేసాము. సో ఇప్పుడు లేటెస్ట్ టాటాలో ఈ విధంగా ఇస్తున్నారు. పర్ఫెక్ట్గా స్టీరింగ్ కవర్ అనేది మనం ఫిట్ చేసాము. సో మన దగ్గర అన్ని రకాల వెహికల్కి అన్ని రకాల యాక్సెసరీస్ అవైలబుల్ ఉంది. సో కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, ఏదైనా డౌట్ ఉందంటే అడగండి. సో అన్ని రకాల వెహికల్కి అన్ని యాక్సెసరీస్ మన దగ్గర దొరుకుతుంది. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. స్వామి శరణం. నమస్తే స్వామి శరణం. కంగ్రాచులేషన్స్, కొత్త బండి తీసుకొచ్చారు. సో బేసిక్ వెహికల్ తీసుకొచ్చారు. సో కొన్ని కోరికలు అనేది మీకు ఉంటాయి, నా బండి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. సో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను డెకరేషన్ చేశాను. మీకు ఎట్లా అనిపించింది, ఒక ఫ్యూ వర్డ్స్? సో కార్ ట్రాకర్స్ అన్నీ యూట్యూబ్లో అన్నీ చెక్ చేసి రివ్యూస్ అన్నీ చెక్ చేసుకొని మంచి క్వాలిటీతో కార్ ట్రాకర్స్ దొరుకుతున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో నేను అనుకున్న ప్రకారం నాకు కావాల్సిన క్వాలిటీతో నాకు నచ్చిన ప్రైస్లో, నాకు కంఫర్టబుల్ ప్రైస్లోనే కార్ ట్రాకర్స్ వల్ల నా కార్ని చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు. సో వీళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సామి శరణం. రైట్.